శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభం మేషరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది. ఆల్రెడీ రాశి యందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావంతో జాతకుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా దైవ బలంతో దైవ సంకల్పంతో తన యొక్క మంచితనంతో అన్ని విషయాల్లో కూడా ఉత్తమమైన ఫలితాలు సాధించడం, జాతకుడికి ధార్మిక గుణం ఆధ్యాత్మిక గుణం ఎక్కువగా పెరగడం, ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ అలాగే 10 మందికి సేవాభావంతో చేసే కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. దానికి అనుగుణంగా 11వ స్థానంలో 3 గ్రహాలు రావడం వల్ల ముఖ్యంగా శని భగవానుడు 11వ స్థానంలో సంచరిస్తూ జాతకుడికి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికి కూడా జాతకుడికి ఉత్తమమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఇది అత్యంత శుభకరమైనది. ధనాధిపతి లాభస్థితి అంటే ఆర్థిక పరంగా మీ ప్రతి అవసరానికి ఆర్థిక పరమైన సహకారం రావడం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం. ముఖ్యంగా మేషరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఎగ్నెస్ట్గా ఉంటారు. జాతకుడు ఏం చేద్దామన్నా కూడా తనకి వ్యతిరేకంగానే కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం కానీ సహకారం చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో జాతకుని యొక్క అభివృద్ధికి కుటుంబ సభ్యులే అడ్డంకిగా మారుతూ ఉంటారు. అటువంటి మేషరాశి వారికి మరి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే తల్లిగారు, సిస్టర్స్ వాళ్ళు సంపూర్ణ సహకరిస్తారు. అలాగే సప్తమాధిపత్యం కూడా శుక్రుడికి ఉండడం వల్ల మీ యొక్క పార్ట్నర్స్ అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీరు సన్నిహితంగా మీరైతే అన్ని విషయాల్లో కూడా మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీకు స్నేహితురాలైనటువంటి స్త్రీలైనా అవ్వచ్చు. అంటే మొత్తం మీద స్త్రీల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు శనితో కలిసి సంచరించడం వలన వృత్తి రీత్యా మీ కొలీగ్స్ అన్న అవ్వచ్చు, లేదంటే అధికార వృత్తిలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేదంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం కూడా మీకు 100% ఈ వారంలో లభించే అవకాశం చాలా పుష్కలంగా అనుకూలంగా ఉంది. మొత్తం మీద శుక్రుడు శని 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడికి 100%, ఇదే స్త్రీ జాతకం అయితే 100% ఆ స్త్రీకి ఈ రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం. సో అలాగే కుజుడి యొక్క లాభస్థితి అంటే రాష్ట్రాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా తన సొంత నిర్ణయంతో జాతకుడు తనకి కావలసినది సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం కేవలం ధనాన్నే కాకుండా జాతకుడు ఏది సాధిద్దాం అనుకుంటాడు, ఒక వివాహ ప్రయత్నం అవ్వచ్చు, లేదంటే ఒక రాజకీయ పదవి అవ్వచ్చు, లేదంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు, ఏదన్నా సరే జాతకుడు ఆశించింది లాభస్థానంలో ఉండాలంటే ఆశించింది రావాలంటే లాభస్థానంలో గ్రహం వస్తే ఆ గ్రహ కారకత్వాల ద్వారా మీకు సహకారం ఉంటుంది. ఇప్పుడు కుజుడు లాభస్థానంలోకి వచ్చాడు. స్త్రీలకి కుజుడు భర్తకారకుడు. అందువల్ల ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా తగిన వరుడు ఈ నెలలో దొరికే అవకాశం ఉంది. అంటే మరి శనితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగస్తులైనటువంటి భర్త రావచ్చు. అదే అబ్బాయిలు అనుకోండి, కేవలం శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల భార్యాకారకురాలు అవడం వల్ల కంపల్సరీగా ఉద్యోగస్తులైనటువంటి భార్య రావడం కానీ భార్యకి ఉద్యోగం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మొత్తం మీద ఈ 3 గ్రహాలు ఇవి 3 కూడా మరి ఒక విధంగా జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి స్థాయిని ఇచ్చే గ్రహాలు.
అష్టమాధిపతి లాభస్థితి కుజుడు, అంటే ఆకస్మిక ధనలాభం. అలాగే ఈ కుజుడు సప్తమానికి ధనస్థానం అవుతుంటాడు, అంటే జీవిత భాగస్వామి ద్వారా సహకారం లభిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్ల డౌరీ రూపంలో కానీ, భార్య ద్వారా కానీ, భార్య సంపద కానీ, పార్ట్నర్స్ ద్వారా కానీ మనకు రావాల్సినటువంటి భూమి కానీ, ఆస్తి కానీ, లేదంటే ఏదైనా సెక్యూరిటీ బాండ్స్ కానీ రావచ్చు. సో టోటల్గా మొత్తం మీద చెప్పాలంటే లాభస్థానం చాలా అనుకూలంగా ఈ రాశి వారికి రావడం జరిగింది. మరి గురువు రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే భాగ్యాధిపతి రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. ఏదొచ్చినా అది మంచిగా మారడం జరుగుతుంటుంది, మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగుంది, నో డౌట్. అయితే ఇదే విధంగా 3 గ్రహాలు మళ్ళీ 1000 స్థానంలో పడ్డాయి, అంటే 50-50. మరి 1000 అన్నది ఖర్చు, 11 అన్నది లాభం. ఇప్పుడు ఖర్చు సంగతి మనం పరిశీలిస్తే ముఖ్యంగా అక్కడ ఉన్నది రాహు, ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. రాహునే మనం కంట్రోల్ చేసుకోవాలి. మేషరాశి వారు ఎంతసేపు కూడా రాహు అక్కర్లేని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు, అధిక ఆశని కల్పిస్తూ ఉంటాడు. సో అలాగే మనకన్నా అధికమైనటువంటి స్థాయిని మించిన ఖర్చు పెట్టేలా చేస్తూ ఉంటాడు. అందుకని మీరు రాహుని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా 2 గ్రహాలు రొటీన్గా వచ్చే బుధుడు తృతీయ షష్టాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములకి, స్నేహితులకి, తోడబుట్టిన వాళ్ళకి సహకరిస్తారు. అయితే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మరి రవి కూడా పంచమాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల మీ సంతానంలో వారికి పిల్లల యొక్క చదువు కొరకు, అలాగే మనం చెల్లించవలసిన ట్యాక్సుల కొరకు, గవర్నమెంట్ వారికి చెల్లించవలసిన పన్నులు, జిఎస్టీ కొరకు ఖచ్చితంగా ఈ మాసం మీరు చెల్లించవలసి ఉంటుంది. సో అలాగే మీ కుటుంబంలో పెద్దవారికి ఎవరన్నా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యల వల్ల వైద్యులను సంప్రదించడం కానీ, వైద్యశాలను సందర్శించడం కానీ, డాక్టర్లను సంప్రదించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీద ఈ 3 గ్రహాలు 12వ స్థానంలో ఉంటూ పెద్దగా మీ యొక్క మిత్రులకు కానీ, మీకు కావాల్సిన కానీ ఓ పార్టీ లాంటివి ఇవ్వడం, ఆ వాళ్ళకి ఎక్కువగా ఆ పార్టీలో మీ స్థాయికి మించి ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా సరే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు ఉంది. అయితే ఆ ఖర్చు పెట్టే విషయంలో మీ అధికార హోదా పెంచుకోవడానికి కానీ, మీ యొక్క స్టేటస్ పెంచుకోవడం కానీ, మీకు ఏదన్నా ఒక మంచి లాభం రావడం వల్ల అందరికీ ఒక విందు లాంటిది ఏర్పరిచి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఏదైనా ఈ మేషరాశి వారు ఈ నెలంతా, ఈ పక్షం అంతా గురుబలం అధికంగా ఉండడం వల్ల మంచి కార్యక్రమాలు, దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నంత వరకు మీ అదృష్టం 100% కలిసి వస్తుంది. దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దానికి తగు విధంగా 12వ స్థానం యాక్టివేట్ అయ్యి మోసపోవడం కానీ, నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ రాశివారు 100% ఈ పక్షం అంతా కూడా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల ఈ రాబోయే 15 రోజులు 100% ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద, అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు, ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం, అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం, అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు, అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది
ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఇటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమాలు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్, జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో. అయితే అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాల మాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.